యెహోవా నిన్ను తలగా నియమిస్తాడంట. తోకగా ఆయన ఎంత మాత్రము నియమింపడంట. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు. పైన వాడు అన్ని నామముల కన్నా పై నామము కలిగిన నామము ఆయన నామం కదండీ! అందరికి మించిన దేవుడు మన దేవుడు గొప్పవాడు. ఆయన మహాత్మ్యము కలిగిన వాడు, ఘనమైన వాడు. ఆయన బిడ్డలు కూడా ఎలా ఉండాలని ఆయన కోరుకుంటాడంటే పైవారుగా ఉండాలి, తలగా ఉండాలి. అందరికన్నా ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని కూడా దేవుడు మన గురించి, మిమ్మల్ని గురించి, మన గురించి ఆయన తలుస్తూ ఉంటాడు. అందుకే కదా మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు అని దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు కదండీ! మనం చిన్నగా అనుకుంటాం. ఈరోజు మీరు చిన్నగా ఆలోచిస్తున్నారేమో. నా జీవితం ఇంతే, నేనింతే, నేను దీనికే పనికొస్తాను. లేదంటే నా పరిస్థితి ఇక్కడి వరకే ఉంటది అని మీరు అనుకుంటూ ఉంటున్నారేమో. అయితే దేవుడు మీ గురించి